చెరువులు కుంటలల్లా పాత నీళ్లు పోయి కొత్త నీళ్లు వచ్చినట్టు రాజకీయాలల్లో కూడా ఎప్పుడో ఓసారి పాత లీడర్లు పోవాల్సిందే, కొత్త లీడర్లు రావాల్సిందే. అయితే కొత్త లీడర్లల్లో చాలా మంది వారసులే ఉంటుంటారు. యాక్టర్ల పిల్లలు యాక్టర్లే అయినట్టు లీడర్ల పిల్లలు కూడా లీడర్లే అవుతుంటారు. ఇట్లనే ఇగో తెలంగాణలో మళ్ళొక వారసురాలు రంగంలోకి దిగుతా అంటున్నది, రాజకీయం చేస్తా అంటున్నది. మరిగా అక్క ఎవరిలో చూద్దాం పర్రి. నా రాజకీయ ప్రస్థానం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందని చెప్తున్నా. నేను తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మీకు ఖచ్చితంగా సేవ చేసుకుంటా అని, నా జీవితం ప్రజాసేవం అనే చెప్పడానికి ఏం సంశయిస్తలేను. చూసిండ్రు కదా, బరాబర్ రాజకీయాలకు వచ్చుడే పోటీ చేసుడే అన్నట్టే మాట్లాడింది అక్క. ఇంతకు అక్కే వల్ల కూనం పట్టినరా లేదా? దేవుని గుళ్ళ మంత్రి కొండా సురేఖక్క కూతురు కొండా సుస్మిత తండ్రి కొండా మురళితోని కలిసి వరంగల్ జిల్లాలో అయితాన్న కొమ్మాల జాతరకు పోయింది. గా జాతరలనే గిట్ల వచ్చే ఎలక్షన్లలో తాను బరకాలకేంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్నట్టు మాట్లాడింది. గంతే కాదు, ఈ రోజు కొండా మురళీధర్రావు గారు పక్కన నించున్నారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా గానీ, లేకపోతే ఇట్లా మాట్లాడేదాన్ని కాదు. కొంచెం శాంతంగా మాట్లాడమన్నారని మాట్లాడినా, లేకపోతే ఎట్లా తెలుసు కదా. అక్క ముచ్చట్లు చూస్తుంటేనైతే రాజకీయాలలో కొండా సురేఖక్క పేరు నిలబెట్టేటట్టే ఉన్నది కదా అనుకుంటారట పబ్లిక్. ఇక కూతురు రాజకీయాలకు వచ్చుడు మీద అటు కొండా మురళి సారు కూడా బరాబర్ ముచ్చటే అన్నట్టు మాట్లాడిండు. నాకన్నా ధైర్యవంతురాలు మొన్ననే మీరు చూసిండ్రు, వాడేవాడు వీడేవాడు కొండమూరికి ఎదురేవాడని. కానీ మొన్న ఇంటి ముంగడ చూసిండ్రు, తిట్టక తిట్టాలంటే ఎవరిని పడతావు అని తిడుతుంది, వీడు వాడని చూడది. ఇలా కార్యకర్తల కోసం ఏదైనా చేస్తుంది కాదన్నట్టు తనకంటే ధైర్యవంతురాలు అన్నట్టు చెప్పుకొచ్చిండు. అంత మంచిగానే ఉన్నది కానీ మరిగా సుస్మితక్క ఎమ్మెల్యేగా పోటీ చేస్తే సురేఖక్క ఏం చేస్తుందో, అక్క రాజకీయాల గిట రిటైర్మెంట్ ఇస్తుందా ఎట్లా అని ఆలోచనలు పడ్డారట చాలా మంది. అన్నిటికీ మించి సురేఖక్కనే అగ్గి బరాట లెక్క మాట్లాడుతుంటది అనుకుంటే, మరిగా సుస్మితక్కను చూస్తుంటే ఆమె కంటే కూడా గట్టిగా ముచ్చట్లు చెప్పేటట్టున్నది కదా అనుకుంటారు ఇంకింత మంది. ఏమైనా అట్టిట్లా ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయం వచ్చే ఎలక్షన్ల నాటికి భలే మలుపులు తిరిగేటట్టున్నది కదా అనుకుంటారు అందరూ. చూడాలి మరిగా ఎట్టెట్లా అవుతుందో.